ఆసిఫాబాద్ రాజకీయాల్లో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. ప్రజావేదిక సాక్షిగా అధికార కాంగ్రెస్ మంత్రి, ప్రతిపక్ష బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల మధ్య నడిచిన హై డ్రామా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇందిరమ్మ ఇండ్ల సెకండ్ ఫేజ్ పంపిణీ సాక్షిగా అసలు ఏం జరిగింది? ప్రోటోకాల్ ఎండగడుతూ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అంత కాంగ్రెస్ కార్యకర్తలకి కట్టపెడుతున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. గత 10 ఏళ్లు మీ హయాంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాలుకు ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఏ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు? తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా తొక్కి పెడుతున్నారంటూ ఆమె ఎందుకు అంతలా అగ్గి మీద గుగ్గిలమయ్యారు? ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మొదలుకొని నేటి జూపల్లి వరకు కోవాలక్ష్మికి అవే అవమానాలు, అవే ఇబ్బందులు ఎందుకు ఎదురవుతున్నాయి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వరాలు కురిపిస్తున్న సర్కార్ కోవాలక్ష్మి నియోజకవర్గానికి వచ్చేసరికి నిధుల గ్రహణం ఎందుకు పట్టిస్తోంది? ఒక ఆదివాసీ మహిళ ఎమ్మెల్యేపై ఇంతటి కక్ష సాధింప ఎందుకు ఈ వివక్ష? అసలు ఈ రాజకీయ రచ్చ వెనుకున్న అసలు ట్విస్ట్ ఏంటి? ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత సాక్షిగా తెరపై వచ్చిన ఈ పొలిటికల్ వార్ పై ఐన్యూస్ అందిస్తున్న లోగుట్టు స్టోరీలో చూద్దాం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వేదికగా ఊహించని పొలిటికల్ హైడ్రామా నడిచింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపిక, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ జోన్గా మారిపోయింది. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే ఇస్తున్నారని ఆమె నేరుగా నిలదీశారు. అర్హులైన పేదలను పక్కన పెట్టి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇళ్లను పంచుతున్నారని నేరుగా మంత్రి ముందే ఆరోపించారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి కూడా గట్టిగానే స్పందించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేవలం అర్హులకే ఇళ్లు ఇస్తున్నామని, అనర్హులకు ఇచ్చినట్లు ఉంటే ఆధారాలు చూపించాలని ప్రభుత్వంపై అనవసర నిందలు వేయవద్దని హితవు పలికారు. దీంతో ఒక్కసారిగా హాల్లో వాతావరణం వేడెక్కింది. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేగా తనకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని కోవా లక్ష్మి మండిపడ్డారు. సభా వేదికపైనే ఇద్దరి మధ్య సుదీర్ఘంగా వాగ్వాదం సాగడంతో అధికారులు ఏం చేయాలో పాలుపోక ఉండిపోయారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారంటూ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు ఈ టాపిక్ ఆసిఫాబాద్ రాజకీయాలలో సంచలనంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నారనే దానికి ఇదే నిదర్శనమన్నారు. మంత్రి జూపల్లి మాత్రం ప్రతిపక్షాలు కావాలనే రచ్చ చేస్తున్నాయని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. కానీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఏమాత్రం తగ్గకుండా మంత్రికి నేరుగా కౌంటర్లు ఇస్తూ సభను కుదిపేశారు. పేద ప్రజల హక్కుల కోసమే తాను ప్రశ్నిస్తున్నానని, లబ్ధిదారుల జాబితాలో పారదర్శకత ఎక్కడని ప్రశ్నించారు. ఈ గొడవతో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత కార్యక్రమం కాస్త వివాదాల విడతగా మారిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార గర్వంతో విపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ వ్యవహారం రెండు పార్టీల మధ్య తీవ్ర శత్రుత్వానికి తెరలేపింది. ఇరుపక్షాల అనుచరులు కూడా కలెక్టరేట్ ప్రాంగణంలో పరస్పర నినాదాలతో హోరెత్తించారు. ఒకానొక దశలో పరిస్థితి చేజారిపోతూ ఉండడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. మొత్తానికి జూపల్లి, కోవాలక్ష్మి మధ్య నడిచిన ఈ పొలిటికల్ వార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఈ మాటల యుద్ధంలో అసలు వివాదం ఎక్కడికి దారితీసిందంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గరకు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎంతమంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారో చెప్పండి అంటూ మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఏమాత్రం తడబడకుండా అంతేఘాటుగా లెక్కలతో సహా సమాధానమిచ్చారు. తమ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల జాబితా తమ వద్ద సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చామని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లాగా కేవలం కాగితాల మీద ప్రకటనలు గుప్పించలేదని, క్షేత్రస్థాయిలో ఇళ్లు కట్టించామని నిరూపించారు. అంతేకాదు తాము కట్టిన ఇళ్లకు కనీసం రంగులు వేసి ఓపెనింగ్స్ చేసుకుంటున్న ఘనత ఈ కాంగ్రెస్ది కాదా అని నిలదీశారు. మంత్రి జూపల్లి అడిగిన ప్రశ్నకు ఆమె వెనక్కి తగ్గకుండా కౌంటర్ ఇవ్వడంతో అధికార పక్షం కాస్త డిఫెన్స్లో పడింది. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తూ ఉంటే మంత్రి కళ్ళుండి చూడలేకపోతున్నారా అని మండిపడ్డారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గిరిజన, వెనుకబడిన వర్గాలకు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చింది బీఆర్ఎస్ఏనని తేల్చి చెప్పారు. తాము ఇచ్చిన ఇళ్లపై ఏ విచారణకైనా సిద్ధమేనని, మీ ఇందిరమ్మ ఇళ్లపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసురుతున్నారట ఆమె. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే పాత విషయాలను లాగుతున్నారని ఆమె ధ్వజమెత్తారు.
మంత్రి ప్రశ్నకు ఆమె ఇచ్చిన దీటైన సమాధానంతో బీఆర్ఎస్ క్యాడర్లో కొత్త జోష్ వచ్చింది. లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే జూపల్లి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆమె తీవ్రంగా విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో జరిగిన ఆలస్యాన్ని సాకుగా చూపి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లల్లో దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. మంత్రి సవాలును తాము స్వీకరిస్తున్నామని, నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఇళ్లు ఇచ్చామో చూపించడానికి సిద్ధమన్నారు. కోవా లక్ష్మి ఇచ్చిన ఈ సమాధానంతో సభలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు కాసేపు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఇక జిల్లాలో మంత్రి జూపల్లి గతంలో వచ్చి కొబ్బరికాయలు కొట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా నిధులు రాక గ్రహణం పట్టిందని, ఆ అభివృద్ధి పనులు మొదలుపెట్టి పూర్తి చేసి చూపించండి అని కారు పార్టీ నేతలు కడిగి పారేస్తున్నారు. రాజకీయంగా తనను ఇరుకున పెట్టాలని చూసిన మంత్రికి ఆమె గట్టి షాక్ ఇచ్చారనే చర్చ నడుస్తుంది. ఈ లెక్కల పంచాయతీ ఇప్పుడు ఆసిఫాబాద్ గల్లీల్లో కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే ఈ గొడవ ఈ రోజు ఒక్కరోజుతో మొదలైంది కాదు. దీని వెనుక పెద్ద కథే ఉంది. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే కోవా లక్ష్మి చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ పనులను నిధులు కేటాయించకుండా తొక్కిపెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి తీరుపై ఆమె ఘాటుగా స్పందించడానికి ప్రధాన కారణం ఇదేనని తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా గతంలో ఉన్న గిరిజన నేత సీతక్క కాలం నుంచి కోవా లక్ష్మికి ఇబ్బందులు తప్పడం లేదు. గిరిజన ఎమ్మెల్యే అయినప్పటికీ సీతక్క కూడా తనను ప్రోటోకాల్ పరంగా, నిధుల పరంగా పక్కన పెట్టారని ఆమె గతంలోనే ఫైర్ అయ్యారు. ఇన్ఛార్జి మంత్రి సీతక్క నుంచి జూపల్లి వరకు ప్రతి ఒక్క మంత్రి కోవా లక్ష్మిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారనేది స్పష్టమవుతుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టే ఆసిఫాబాద్పై ఈ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిధులు ఇవ్వకపోగా అధికారిక కార్యక్రమాలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ప్రోటోకాల్ను తుంగలో తొక్కుతున్నారన్నారు. ఒక మహిళా గిరిజన నాయకురాలిగా ఉన్న కోవా లక్ష్మిని కాంగ్రెస్ మంత్రులు వరుసగా టార్గెట్ చేయడం వెనుక ఉన్న మతలబుకు కారణం ఏంటి అనేది చర్చలకు దారితీస్తుంది. గతంలో కోవాను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించగా ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. అందుకే కోవా లక్ష్మి టార్గెట్గా ఈ పొలిటికల్ గేమ్ నడుస్తుందనే చర్చ ఆదివాసీ గూడాల్లో కూడా జరుగుతుందట. కోవా లక్ష్మి సీతక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అయినప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆమె కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జీల మాటలకే ప్రాధాన్యం ఇచ్చారని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు జూపల్లి కూడా అదే పంతాను కొనసాగిస్తూ నిధుల కేటాయింపులో ఆసిఫాబాద్కు మొండి చెయ్యి చూపించారనేది లక్ష్మి ఆరోపణ. నిధుల కొరతతో నియోజకవర్గంలో రోడ్లు, ఆదివాసీ గూడాలకు వంతెనలు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలు పెండింగ్లో పడిపోయాయి. ప్రజలు తనను ప్రశ్నిస్తూ ఉంటే ప్రభుత్వమేమో నిధులు ఇవ్వకుండా చేతులు కట్టేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు కాంగ్రెస్లో ఓడిపోయిన నాయకులను పిలుస్తూ గెలిచిన ఎమ్మెల్యేను అవమానిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ వివక్ష పరాకాష్ఠకు చేరడంతోనే మంత్రి జూపల్లిపై కోవా లక్ష్మి సింహల్లా విరుచుకుపడ్డారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇన్ఛార్జి మంత్రులు మారుతున్నా ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు ఎదురవుతున్న ఇబ్బందులు మాత్రం మారడం లేదని అర్థమవుతుంది. ఈ పొలిటికల్ సపరేషన్ ఎంతకాలం సాగుతుందో చూడాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ అసలు ట్విస్ట్, అందరినీ ఆశ్చర్యపరిచే అంశం మరొకటి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో లేదా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని విపక్ష ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే వేరేలా ఉంది. బీజేపీ లేదా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రుల వరకు వరాలు గుప్పిస్తున్నారు. అనేక నియోజకవర్గాలకు 100 కోట్లు ప్రత్యేక నిధులు, పనులకు సీఎంఓ నేరుగా మంజూరు చేస్తుంది. కానీ ఒక్క కోవా లక్ష్మి విషయానికి వచ్చేసరికి ఎందుకు ఈ మినహాయింపు, ఎందుకు ఈ వివక్ష? దీని వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటంటే ఆసిఫాబాద్లో కాంగ్రెస్ లోకల్ లీడర్ల తీవ్రమైన పొలిటికల్ ప్రెజరేనట. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ను, ముఖ్యంగా కోవా లక్ష్మి గ్రాఫ్ను పూర్తిగా దెబ్బతీయాలనేది కాంగ్రెస్ ప్లాన్. ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు ఎమ్మెల్యేలకు ఎలాంటి క్రెడిట్ పోకుండా అడ్డుపడుతున్నారనే ప్రచారం ఉంది. కోవా లక్ష్మి అడిగిన పనులకు నిధులు ఇస్తే క్రెడిట్ అంతా ఆమె ఖాతాలోకి వెళ్తుందని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా తొక్కిపెడుతుంది. ఇతర నియోజకవర్గాలలో పొలిటికల్ కాంప్రమైజ్ ఫార్ములా నడుస్తున్నా ఆసిఫాబాద్లో మాత్రం కాంగ్రెస్ కంప్లీట్ డామినేషన్ కోరుకుంటుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఆసిఫాబాద్ నిధుల ఫైళ్లను కాంగ్రెస్ స్థానిక నేతలు బ్లాక్ చేయిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
బీజేపీ ఎమ్మెల్యేలు అడిగితే సెంట్రల్ ఈక్వేషన్స్ లేదా ఇతర పొలిటికల్ రీజన్స్ వల్ల నిధులు ఇస్తున్న ప్రభుత్వం కోవా లక్ష్మిని మాత్రం ఒంటరిని చేస్తుంది. ఈ పొలిటికల్ గేమ్ ప్లాన్ అర్థం చేసుకునే కోవా లక్ష్మి ఇక లాభం లేదనుకుని మైదానంలోకి దిగారు. మంత్రులు వచ్చినప్పుడు మర్యాదగా ఉంటే లాభం లేదని గ్రహించి దూకుడు పంతాను ఎంచుకున్నారు. రాజకీయంగా తనను ఒంటరిని చేయాలని చూస్తున్న కాంగ్రెస్ వ్యూహానికి ప్రజాక్షేత్రంలోనే సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారట ఆమె. అందుకే ఇందిరమ్మ ఇండ్ల సభను కాస్త తన పొలిటికల్ పవర్ చూపే వేదికగా మార్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. తనను ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కుతుందని ప్రచారం చేయడం ద్వారా పొలిటికల్ మైలేజ్ సాధించాలనేదే ఆమె ప్లాన్గా కనిపిస్తుంది. ప్రభుత్వ పథకాల వేదికలపైన మంత్రులను నిలదీయడం ద్వారా తాను ఎంతటి పోరాటానికైనా సిద్ధమనే సంకేతాలు ఆమె పంపారు. ఈ ట్విస్ట్ కాస్త కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలిసిన స్థానిక నేతల ఒత్తిడి వల్లే మంత్రులు కూడా ఏమీ చేయలేకపోతున్నారట. మొత్తానికి ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఆసిఫాబాద్ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చేశాయి. ఏది ఏమైనా ఆసిఫాబాద్ కలెక్టరేట్ సాక్షిగా జరిగిన ఈ పొలిటికల్ ఫైట్ రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు అధికార బలంతో దూసుకుపోతున్న కాంగ్రెస్ మంత్రులు, మరోవైపు నియోజకవర్గంలో పట్టు కోల్పోకూడదని ప్రాణాలకు తెగించి పోరాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి. మరి ఈ ఆదివాసీ గడ్డపై సాగుతున్న ఈ ఆధిపత్య పోరులో చివరికి పై చెయ్యి ఎవరిదవుతుంది? కాంగ్రెస్ ఇందిరమ్మ బాణం పనిచేస్తుందా, లేక కోవా లక్ష్మి ఆదివాసీ సెంటిమెంట్ అస్త్రం తిరగబడుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.